అందరికీ జై భీమ్. నేను మీ రవికుమార్ కంకిపాటి. విషయం ఏంటంటే మిత్రులారా, ఇసుకని ఫ్రీగా వదిలేసామన్నారు. నిర్ణయం చేసాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? మరి ఇసుకను ఫ్రీగా వదిలేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ బండ్లు పట్టుకుంటున్నారు. ఎందుకని మళ్ళీ ఇసుక తోలవద్దు అంటున్నారు. ఇప్పుడు చాలామందికి చాలా ఏరియాలో, మా ఏరియాలో ఇసుకే జీవనోపాధి కింద కొన్ని వేల మంది ఉన్నారు. అందుకు దాని మీద వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇంకా అన్ని టోటల్గా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తీసుకుంటే కనుక కొన్ని లక్షల కుటుంబాలు ఈ ఇసుక మీద ఆధారపడి బ్రతికే పరిస్థితి. ఇప్పుడు ఇసుక అంటే గోదావరి ఇసుక కాదు, ఈ చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, చిన్న చిన్న కాలువల్లో ఆ ఇసుక తెచ్చుకుని బ్రతికేవాళ్ళు. వాళ్ళ మీద ఎందుకు అవి వాళ్ళు ఆ ట్రాక్టర్లో పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళని కేసులు రాసి స్టేషన్కి మళ్ళీ నుంచి కోర్టుకి వెళ్ళి ఆ ఫైన్ కట్టి మళ్ళీ 20,000 30,000 ఫైన్ కట్టి ట్రాక్టర్ తెచ్చుకోవడం. ఎక్కడ కడతారు వాళ్ళు? ఎందుకని వాళ్ళు కష్టపడితే ఎంత వస్తాయి? రోజుకి వస్తే బాగా వస్తే కనుక ఒకవేళ ఒక ట్రిప్ వేస్తే వాళ్ళకి ఒక 500 వస్తాయి. ఎందుకని అలాగే 2-3 ట్రిప్లు వేసుకుంటే 1000-1500 వస్తాయి. వాళ్ళకి ఆ మెయింటెనెన్స్కి, వాళ్ళ కుటుంబ మెయింటెనెన్స్కి, ఆ బండికి, ఆ ట్రాక్టర్కి ఫైనాన్స్ కట్టుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని పెంచి పోషించుకోవడానికి వాళ్ళ ఖర్చులకి సరిపోతూ ఉంటాయి. మరి వీళ్ళని కూడా బ్రతికే వాళ్ళని కూడా వీళ్ళ ట్రాక్టర్లను కూడా వీళ్ళని పట్టుకుని స్టేషన్లో పెట్టి వాళ్ళ కేసులు రాసి, ఇసుక అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇసుక పరిధుల్లో గోదావరి నదులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద నదులు, అందులో ఇసుక ఏదైనా రూల్స్ పెట్టుకోండి. కానీ ఇలాంటి చిన్న చిన్న కాలువల్లో తోలుకునే వాళ్ళు, లంకల్లో తర్వాత ఇళ్ళల్లో తోలుకునే వాళ్ళకి ఇసుకకి అంత కేర్గా అదేదో నేరం కింద ఏదో ఎవరినో మర్డర్ చేసినట్టు, లేకుంటే ఏదో హత్య చేసినట్టు, లేకుంటే ఇక్కడ ఏదో దుమ్మి కేసులాగానో, లేకుంటే దొంగతనం కేసులాగానో ఆ ఇసుక పని చేసుకుని బ్రతికే వాళ్ళ మీద మనం దెబ్బ కొట్టకూడదు కదా. ఇసుక అసలు మొన్న వచ్చిన వెంటనే ఇసుక ఫ్రీ అన్నారు. ఎందుకు నేను ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ ట్రాక్టర్లు ఎన్నో ట్రాక్టర్లు పట్టుకోవడం, రాత్రి కూడా ట్రాక్టర్ పట్టుకున్నాను అంటే ఎందుకని నేను అందు గురించి ఇసుక గురించి మాట్లాడగల కారణం అదే. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోండి, ఈ పేదల బ్రతుకుల మీద దెబ్బ కొట్టొద్దు. మరి ఇప్పుడే కొత్తగా అన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మేము కూడా ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి మేము చాలామంది అయితే ఏంటంటే కనుక మరి ఇసుక అనేది అయితే కనుక కొన్ని వేల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. దయచేసి ఈ దాని మీద పడి బ్రతికే బ్రతుకులను మీరు దెబ్బ కొట్టద్దు. ఎందుకంటే ఇసుకతోటే ఎన్నో పనులు ముడిపడి ఉంటాయి. ఇసుక తోలించుకుంటే టాపీ మేస్త్రికి పని ఉంటుంది, ఆ తర్వాత దాంతోపాటు కరెంటు పని చేసే వాళ్ళకి పని ఉంటుంది, తర్వాత దాంతోపాటు రంగులు వేసే వాళ్ళకి పని ఉంటుంది, ఎందుకని ఆ తర్వాత సీలింగ్ చేసే వాళ్ళకి, ఆ తర్వాత స్లాబ్లు వేసే వాళ్ళ కాడి నుంచి ఇసుకతోనే ముడిపడి ఉంది కదా. అంతా కూడా లక్షల మందికి ఉపాధి ఉంది దానివల్ల. ఇంత శ్రమాన్ని మనం ఈ వేరే రకంగా దాన్ని మలిసి ట్రాక్టర్లు పట్టుకోవడం, ఇసుక పట్టుకోవడం, తర్వాత వీళ్ళు దోసుకోవడం కరెక్ట్ కాదండి. ఏది జరిగినా సరే పేదలకి మనం మేలు చేసేలాగా ఉంటుందని చెప్పేసి చెప్పారు ఈ ప్రభుత్వం. మరి పోయిన ప్రభుత్వంలో మరి చేసిన పొరపాటే ఈ ప్రభుత్వం కూడా చేయకూడదని చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఇసుక అనేది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నదుల్లో ఉన్నటువంటి ఇసుకనైతే కనుక మీరు మలుసుకోండి. కానీ ఈ చిన్న చిన్న కాలువలో ఉన్నటువంటి ఇసుకని చిన్నగా పని చేసుకుని బ్రతికే వాళ్ళు, ఇసుక పనికి వెళ్ళి బ్రతికే వాళ్ళు, చిన్నగా ట్రాక్టర్ తెచ్చుకుని దాని కిరాయి తిప్పుకునే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళ జీవితాల మీద, ఉపాధి మీద మీరు దెబ్బ కొట్టద్దు. ప్రభుత్వం ఎన్నో నిధులు పెట్టింది, ఎన్నో విషయాలు చేస్తుంది అందుకని. కానీ ముఖ్యంగా ఈ కష్టపడే వాళ్ళ కష్టాన్ని కూడా దోసుకోవద్దని, కష్టపడే వాళ్ళని ఇసుక అనేది మాత్రం వీళ్ళకి దయచేసి పోలీస్ శాఖ మాత్రం ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టే అథారిటీ కానీ ఇవ్వకూడదని చెప్పేసి, ఒకవేళ ఎవరన్నా ఇంకా భయపెడితే కనుక వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియపరుతూ, ఈ ఇసుక అనేది ఖచ్చితంగా ఈ దళిత కులస్తులకి ఎంతోమందికి ఉపాధి కలిగి ఉంది కాబట్టి పని చేసుకున్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరికీ జై భీమ్, జై బహుజన, జై దళిత హక్కుల పోరాట సమితి, ప్రశ్నించే గొంతు, మీ రవికుమార్ కంకిపాటి.